హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ అమ్మవారికి 9వ రోజు నైవేద్యంగా సమర్పించే ప్రసాదం అల్లం గారెలు. ఈ అల్లం గారెలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఇక నేను పొట్టు మినపప్పు 1 కప్పు తీసుకుంటున్నాను. ఇందులోకి 2 స్పూన్ల బియ్యం వేసుకోవాలి. మీరు నార్మల్ మినపగుళ్ళు తీసుకున్నట్లయితే కూడా 2 స్పూన్ల బియ్యం వేసుకోండి. బియ్యం వేసుకోవడం వలన గారెలు క్రిస్పీగా వస్తాయి. వీటిని వాటర్ వేసుకొని 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి వాటర్ వేసుకొని ఒక 4 గంటల సేపు నాననివ్వాలి. మూత పెట్టుకొని ఒక 4 గంటల సేపు పప్పును నాననివ్వండి. 4 గంటల తర్వాత ఈ పప్పును వాటర్ వేసుకొని బాగా పొట్టు పోయే వరకు కడుక్కోవాలి. ఒక 5 లేదా 6 సార్లు కడుక్కుంటే ఈ పొట్టు మొత్తం పోతుంది. ఈ విధంగా పప్పును కడుక్కున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాలు, ఒక 15 నుంచి 20 వరకు మిరియాలు వేసుకోండి. అలాగే రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని ఒక్కసారి మిక్సీ వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న మినపప్పును వేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయకూడదు. అవసరమైతే 1 స్పూన్ వాటర్ వేసుకొని ఈ విధంగా గట్టిగా మిక్సీ వేసుకోవాలి. చేతిని నీటిలో తడుపుకొని ఈ విధంగా ముద్ద చేసినట్లయితే ముద్దకు రావాలి. ఆ విధంగా ఉండే విధంగా మిక్సీ వేసుకోండి. దీనంతటిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మిగిలిన మినపప్పును కూడా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులోకి వంట సోడా కొద్దిగా వేసుకోండి. వంట సోడా వేసుకోకపోతే గారెలు గట్టిగా వస్తాయి. కొద్దిగా వంట సోడా వేసుకొని ఈ విధంగా పిండినంతటిని బాగా కలుపుకోవాలి. నురగ వచ్చే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని చేతిని తడుపుకోవాలి. చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఈ విధంగా చేతిలో గారెలు ఒత్తుకోవాలి. మీకు చేతిలో ఒత్తుకోవడానికి కష్టంగా ఉంటే ఒక కవర్ పైన కూడా ఒత్తుకోవచ్చు. ఈ విధంగా గారెలు వేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కలపకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత అటు ఇటు బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత డిష్ అవుట్ చేసేసుకుంటే సరిపోతుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నట్లయితే ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా గారెలు వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. అమ్మవారికి 9వ రోజు నైవేద్యంగా సమర్పించే అల్లం గారెలు రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.